ఎండలను మించి దంచుకొడుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్ల మీదికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 6 గంటలకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇంత వేడి ఇదివరకు ఎప్పుడూ లేదని వాపోతున్నారు. ఎండ వేడికి తోడు ఢిల్లీలో నీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రకృతి ఢిల్లీ ప్రజల మీద కన్నెర చేసిందా అని అనుమానం వస్తుంది. తాగడానికి నీళ్లు లేక సామాన్య జనం గొంతెండిపోతుంది. ప్రజల కష్టాలను తీర్చలేక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సతమతమవుతుంది. మరోవైపు ఎండ దెబ్బకు జనం పిట్టలా రాలిపోతున్నారు. 24 గంటల్లో 20 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బతో ఆసుపత్రులకు వచ్చే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. యూపీలో వడదెబ్బకు 81 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక ఢిల్లీలో ఎందుకు ఇంత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి? కారణం ఏంటి? ప్రతి సంవత్సరం పోల్చుకుంటే ఈసారి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఎందుకు ఇంత ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి? ఉత్తర భారతదేశం మొత్తం హీట్ వేవ్ కొనసాగుతుంది. గత వారం రోజుల నుంచి ఈ హీట్ వేవ్స్ విపరీతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో అత్యధికంగా అదేవిధంగా దీనికి ప్రధాన కారణము వర్షాలు రాకపోవడమే అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ సమయానికల్లా వర్షాలు వస్తుంటాయి, కానీ ఈ సంవత్సరం రాలేదు. ఇంకా 10 నుంచి 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటూ వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సో మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఐఎండీ అయితే హీట్ వేవ్స్ నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎవరు అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే బయటికి వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీలో గత వారం రోజుల నుంచి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 21 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. హీట్ వేవ్ కారణంగా వడదెబ్బ కొట్టి చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు ఏదైతే హాస్పిటల్ పాలు అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో 80 మందికి పైగా ఈ హీట్ వేవ్ వల్ల చనిపోయారు. హర్యానాలో 10 మంది, రాజస్థాన్ లో 20 మందికి పైగా చనిపోయారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ చేసింది. ఏదైతే ఈ హీట్ వేవ్ కొనసాగుతున్న రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో మెరుగైన వైద్యం కూడా అందించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారులకు సూచించారు. సో ఇది ఇంకా కంటిన్యూగా ఈ మంత్ అంతా కొనసాగే అవకాశం ఉంది. ఈ మంత్ చివరికల్లా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వానలు రావాల్సింది, కానీ ఇంకా కేవలం 20% మాత్రమే వానలు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. ప్రతి సంవత్సరం ఈ సమయానికెల్లా ఏదైతే ఋతుపవనాలు దేశం మొత్తం విస్తరిస్తాయి, కానీ ఈసారి విస్తరించలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత ప్రభావం కూడా కనిపించట్లేదు. ఇంకా ఉత్తర భారతదేశానికి వస్తే ఢిల్లీలో ఇప్పటికే ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఋతుపవనాలు చేరుకుని కాస్త వాతావరణం చల్లబడుతుంది, కానీ ఈ సంవత్సరం ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మంత్ చివరికల్లా ఋతుపవనాలు ఢిల్లీకి చేరుకుంటాయంటూ వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ హీట్ వేవ్స్ అని ప్రతి సంవత్సరం ఉంటాయి, కానీ ఈసారి మాత్రం అంతకు మించి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి సాయంత్రం 8 గంటల వరకు విపరీతమైన ఎండ, ఉక్కపోతతో జనాలు విపరీతమైన చిరాకుతో కూడిన ఒక ఫీలింగ్ కలుగుతా ఉంది. ఏసీలు కూడా థ్యాంక్ యూ అశోక్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తున్నారు.